లేదని చెప్పడానికి నిమిషం చాలు, కానీ దానివల్ల జరిగే నష్టం ఒక జీవితకాలం. ఏమైంది కవిత, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు, ఐఎమ్ ఓకే. ఓ పని చేద్దాం, ఈరోజు నువ్వు లీవ్ పెట్టి ఇంట్లో కూర్చొని అడుగు. ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే రేపు కూడా అడుగు. లీవ్ నేను అప్రూవ్ చేస్తాను. వాట్? ప్లీజ్ అవుట్. బట్ ఐఎమ్ స్టాఫ్ అంతా ఒకటే భజన, మహాదేవ్ గారు మహాదేవ్ గారు అని. ఏంటి కవిత, ఆల్ ఓకేనా? యా, నైట్ మహాదేవ్ గారు కాల్ చేశారు, ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడారు, కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓ అవునా, వెరీ గుడ్. ఏంటి మీ మహాదేవ్ గారికి డాడీతో మాట్లాడడానికి స్విచ్ ఆఫ్, అమ్మాయితో మాట్లాడడానికి టైం ఉందా? హే, మహాదేవ్ గారు అలా కాదు, చాలా మంచివారు. ఏ ప్రాబ్లం కన్నా తన దగ్గర సొల్యూషన్ ఉంటుంది. అబ్బా, ఇక ఆపుతారా కాసేపు? ఓకే ఓకే, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? గైస్, వి ఆర్ యువర్ హెచ్ఆర్స్. ఎక్స్క్యూజ్ మీ గైస్, మీతోనే మాట్లాడేది. హలో, మీకు అసలు జాబ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా? హలో, ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పేయండి. అమ్మో, వీళ్ళతో మన వల్ల కాదు, క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిలా? టైం లేదు, ఈవినింగ్ కల్లా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ క్లయింట్కి ఇవ్వాలి. ముందే కొత్త క్లయింట్, ఫస్ట్దే బిస్కెట్ అయితే ఎలా చెప్పు? అలానే ఈ క్రాప్ని సెలెక్ట్ చేయలేం కదా. ఇప్పుడు ఏం చేద్దాం, ముందది చెప్పండి ఫస్ట్. దివ్య, మీ మహాదేవ్ గారికి కాల్ చేయి. ఆయన దగ్గర అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఉంటుంది కదా, చూద్దాం ఏం చేస్తాడు. సరే చూడు. ఆడియో ఫంక్షన్లో హీరోయిన్ పొగిడినట్టు పొగుడుతున్నారు, ఏంటో ఏమో. ఏంటి మంచి హ్యాంగ్ ఓవర్లో ఉన్నట్టున్నాడు మీ గారు. గైస్, ఏమైంది? ఇంటర్వ్యూ ఇంకా స్టార్ట్ అవ్వలేదా? ఇంకా లేదు సార్. ఏమైంది? వీళ్ళ అస్సలు వినట్లేదు మహాదేవ్ గారు, చాలా అల్లరి, టూ మచ్ అసలు. క్వాలిటీ అస్సలు బాగాలేదు, దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ ద జాబ్. వాట్ డిడ్ యు సే? స్టూడెంట్స్ కాకుండా టీచర్స్ అల్లరి చేస్తారా? సరే వదిలేండి, ఐ విల్ టేక్ కేర్. అజయ్. ఓకే. సరే చూడు. చూస్తున్నా. Good morning, students. Good morning, sir. I'm Mahadev, your HR. Written test, technical and HR round. మూడు ఒకటే డేలో కష్టం కాబట్టి మీ టైం వేస్ట్ చేయను, నా టైం వేస్ట్ చేసుకోను. మూడు క్వశ్చన్లు. ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చెప్తారో వాళ్ళకే ఈ జాబ్. 10 minutes, ఓకే? ఓకే సార్. ఫస్ట్ క్వశ్చన్, మీ 10th క్లాస్ పర్సెంటేజ్ ఎంత? ఇదే మీ ఫస్ట్ క్వశ్చన్. ఆన్సర్స్ 95%. 90. 76. 85. 83, sir. 96. 76. గుడ్. యువర్ సెకండ్ క్వశ్చన్, వెన్ డిడ్ నెపోలియన్ డైడ్? ఆన్సర్స్ ప్లీజ్. In his last battle, sir. జోక్ క్రాక్ చేసే ముందు రీసెర్చ్ చేయండి. నెపోలియన్ డైడ్ విత్ స్టమక్ అల్సర్, నాట్ ఇన్ వార్. నో ఆన్సర్స్? గాయస్, యు ఆర్ రిజెక్టెడ్. బాయ్. Sir, please. Sir. ఎక్స్క్యూజ్ మీ సార్, సాఫ్ట్వేర్ జాబ్కి నెపోలియన్కి సంబంధం ఏమి? హిస్టరీలో ఫస్ట్ లెసన్ గుర్తులేదు మీకు? మీరు చెప్పిన 60, 70, 80, 90% నేనేం చేసుకోవాలి? నాకు ఇన్ఫర్మేషన్ క్యారీ చేసేవాళ్ళు కాదు, నాలెడ్జ్ ఉన్నోళ్ళు కావాలి. ఓకే. Sir, please. Sir. వాట్? ఇంకో ఛాన్స్ కావాలా? Yes, sir. ఈసారి 3 క్వశ్చన్స్ కాదు, 3 rounds. ఓకేనా? Okay, sir. గైస్,
క్వాలిటీ అంటే బిహేవియర్ కాదు, నాలెడ్జ్. వాళ్ళ స్టూడెంట్స్, మనం హెచ్ఆర్స్, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. సారీ సార్. ఫస్ట్ థింగ్, నో నీడ్ టు బి సారీ. సెకండ్, నో సార్, కాల్ మీ మహాదేవ్. ఓకే మహాదేవ్. మహాదేవ్ గారు 12 ఫైనల్ సెలెక్ట్స్. ఓకే. ఏంటి మీ వాడికి కోపం రాదు సరే, నవ్వు కూడా రాదా? మేము కూడా ఇప్పుడు చూడలేదు. సీరియస్లీ యూనిక్ పర్సనాలిటీ. మహాదేవ్ గారు, అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోయాం. ఈవినింగ్ ట్రీట్కి మీరే స్పాన్సర్. యా షూర్. ఈవినింగ్ 5కి కాన్ఫరెన్స్. రవి రా. బాయ్. గైస్, ఐఎమ్ లీవింగ్ నౌ, యూ క్యారీ ఆన్. రే, మమ్మీ కాల్ చేస్తే మళ్ళీ అదే టాపిక్కా? నేను మాట్లాడతాలే. ఏంటి సార్, డేట్కా లేకపోతే గర్ల్ ఫ్రెండ్తో బయటకా? రే, ఓయ్ బ్రేకప్ బ్యాచా? ఏమో, ఎప్పుడు ఈ టాపిక్ వచ్చినా ఇలా వెళ్ళిపోతారు. ఏంట్రవి, ఏమైంది అలా వెళ్ళిపోయాడు? వాడి పాస్ట్ గురించి నీకు తెలియదులే, లైట్ తీసుకో. ఇంద్ర సినిమాలో ఫ్లాష్ బ్యాక్లో బాగానే బిల్డప్ ఇస్తున్నారు. నేను ఇలా అంటున్నానని ఏమనుకోద్దు, నీకు కొంచెం నోటిదులు ఎక్కువ కదా. హిహి, తినండి. రోజుకో షేడ్ చూపిస్తున్నాడుగా కదా, కానీ ఇంట్రెస్టింగ్గా ఉంది క్యారెక్టర్. ఏంటమ్మా ఇంట్రెస్టింగ్ అంటున్నావు? అంతా ఓకేనా? నేను నీలా నిబ్బిని కాదులే. చూద్దాం ఏమవుతుందో. చూసిన చాలే గాని ఇకెళ్ళి పడుకోపా. సర్లే, బాయ్. బాయ్.
ప్రియా ప్లీజ్ కమ్ టు మై క్యాబిన్. ఓకే. మహదేవ్ పిలిచారు. సారీ, అంటే నిన్న నైట్ ఏదో వాగేశాను, గర్ల్ ఫ్రెండ్ అని, డేట్ అని. నాకు తెలీదు ఇవన్నీ మీకు ఇష్టం లేదని. రవి చెప్పాడు మీకేదో పాస్ట్ ఉందని. మీ ఐస్లో వాటర్ చూసి నా వల్లే అని కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇంకోసారి. ఐ లవ్ యూ ప్రియా. వాట్? నాకు అర్జెంట్గా వేరే పనుంది, నేను వెళ్ళాలి.